సో ముందుగా మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. మసాలా పేస్ట్ కోసం ఒక ఆనియన్, 5 to 6 చిల్లీస్, ఒక 10 to 11 వెల్లుల్లి, ఒక చిన్న పీస్ అల్లం చాలండి. అది మొత్తం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాం. కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కూడా ఇక్కడ మనకి ఎక్కువ పట్టదు, ఆయిల్ కొంచెం వేసి నెక్స్ట్ బాగా వేడయ్యాక జీలకర్ర కొంచెం వేద్దాం. జీలకర్ర చటపటలాడే లోపు మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం. ఇక్కడ మసాలా పేస్ట్లో మనం ఏది వేయించుకోలేదు కాబట్టి పచ్చిన వాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేయాలి, లేకపోతే కర్రీ చెడిపోతుంది, బాగా రాదు. మంచిగా ఫ్రై చేసుకుని ఇట్లా అవ్వాలి, వాటర్ మొత్తం పై మంచిగా పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఇక్కడ 1.5 కప్ మిల్క్ వేసుకుంటున్నాం. ఒక కప్ ఫస్ట్ వేసుకొని ఒక 2 minutes అయినాక ఇంకో 1/2 కప్ మిల్క్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని 1.5 కప్ మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ ఇది కూడా మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. మంచిగా బాయిల్ అయ్యాక ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఈ కర్రీకి అయితే నార్మల్గా వేసుకునే కర్రీ కంటే కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే దీనికి ఉప్పు ఎక్కువ పట్టదు అన్నమాట. తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఎగ్ కర్రీ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మిక్స్ అయ్యాక ఈ స్టేజ్లో మీరు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను 4 ఎగ్స్ని బాయిల్ చేసుకుని కట్ చేశాను అన్నమాట. కట్ చేసి ఇట్లా వేసేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎక్కువ కలపకూడదండి, ఎందుకు కలిపితే అది ఎగ్స్ బ్రేక్ అయిపోతాయి. ఎల్లో పార్ట్ ఉంటుంది కదా ఎగ్స్లో, అది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో పైన కొంచెం కలిపేసుకుని ఒక 2 minutes, ఆల్మోస్ట్ మనకి కర్రీ మొత్తం బాయిల్ అయిపోయింది కాబట్టి మసాలా మొత్తం. సో ఇక్కడ మనం ఆపేయచ్చు, స్టవ్ కట్ చేసి కొంచెం కొత్తిమీర, మీకు ఇష్టమైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మిక్స్ చేసి కర్రీ రెడీ అయిపోయింది. సో ఈరోజు అయితే నేను కర్రీలోకి చపాతీస్ వండుకున్న, చపాతీతో పాటు ఎగ్ మలై కర్రీ టేస్ట్ చేస్తున్నా. చపాతీలోకే కాదండి, మీకు కావాలంటే రైస్లో కూడా చూడొచ్చు. చేసి చూసి ఎట్లా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.